అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ రెడ్డి రాజన్నమాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముందుగా మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న నెల్లూరు పర్యటన జరిగింది. నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ స్థాపించిన కాడి నుంచి సింగిల్గానే పార్టీ పెట్టాడు, సింగిల్గానే వస్తూ సింగిల్గానే 151 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి తన పార్టీలో ఉన్నటువంటి నాయకులని అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తూ ఉంటే వారిని పరామర్శించడానికి, మరియు అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి కుటుంబంపై 200 మంది, దాదాపు 100-200 మంది వ్యక్తులు కలిసి ఆ కుటుంబంపై దాడి చేసి ఆ ఇంట్లో విధ్వంసకరంగా సృష్టించి అక్కడ ఉన్నటువంటి ప్రసన్న వాళ్ళ అమ్మని బెదిరించి కార్లు అన్నీ ధ్వంసం చేసి తిరిగేసి సన్నివేశాలు టీవీల్లోనూ వీటిల్లోనూ మనం చూసాం. ఈ అక్రమ కేసులు బనాయించి లోనబెట్టినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నను పరామర్శించడానికి మరియు ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్ని ఎంచుకున్నారు. సరే, ఒక ప్రతిపక్ష నాయకుడు తన సొంత పార్టీ క్యాండిడేట్స్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో ఎంతమంది డిఎస్పీలు, ఎంతమంది ఎస్పీలను పెట్టారు, ఎంతమంది సిఐలను పెట్టారు, ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఒక్కడే పరామర్శించడానికి వెళ్తుంటే మీరు ఇన్ని విధాలుగా ఆంక్షలు పెట్టి ఇన్ని విధాలుగా అరేంజ్మెంట్లు చేసి రోడ్లు తవ్వేశారు, కంచెలు వేశారు, జనాలకు నోటీసులు ఇచ్చారు. చిన్న గ్రామ స్థాయి నాయకుడి నుంచి పెద్ద కార్యకర్త దాకా నోటీసులు ఇచ్చుకుంటూ పోయారు. కానీ మీరు ఇన్ని కుయుక్తి రాజకీయాలు, ఇన్ని నీచమైన ఆంక్షలు పెట్టినా కానీ ఎక్కడా కూడా జనప్రవాహం ఆగలేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టామినా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేశం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, బలగం. అది మీకు తేటతెల్లమైంది. ఎక్కడి దాకా వద్దు, ఇక్కడే తేటతెల్లమైంది. గుంటూరు కానించి మొదలు పెడితే పొదిలి నుంచి నెల్లూరుకు జరిగిన తుఫాన్. అది ఎట్లా ఉండగా మీరు లాఠీ చార్జ్ చేయటం, ఆడవారిపై కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చూడటానికి వచ్చేటటువంటి ఆడవారిపై కూడా మీరు లాఠీ చార్జ్ చేయటం ఎంతవాటికి సమంజసమో నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా గౌరవ పోలీసు వారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రసన్న సరే, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదో ప్రశాంతమ్మ గారిని ఏదో మాట్లాడారని చెప్పి అరెస్ట్ చేశారు, మంచిదే, బాగానే పనిచేస్తుంది. కానీ నేను ఒక్కటైతే సూటిగా అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేసినటువంటి వ్యక్తులపై మీకు సీసీ ఫుటేజీలతో సహా ప్రతి ఒక్కటి కూడా టీవీల్లో కూడా వచ్చినాయి. వారందరి మీద చర్యలేవి, వారందరి మీద కేసులేవి? అంటే మీరు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారు తానా అంటే తందానా అంటూ కేసులు కట్టుకుంటూ పోతే అర్థం ఏంటో కూడా అర్థం కావట్లేదు. ప్రజలు నివ్వెరకపోయి చూస్తూ ఉన్నారు. అంటే ప్రజలను మీరు కొడుతుంటే, అంటే మీకు ఓటేసిన పాపానికి ప్రజల మీద లాఠీ చార్జీలు చేపిస్తారా? ఒక జనహృదయ నేత, జననాయకుడు జనంలోకి వస్తుంటే ఆ ఒక్కడిని చూసి మీరు ముగ్గురు కలిసి ఉన్నారు కదా, మీకెందుకు వణుకు వస్తుంది? మీరెందుకు భయపడుతున్నారు? నేను ఒక్కటే అడుగుతున్నాను. నెల్లూరు పర్యటన అయ్యి అవకతలకే ప్రెస్ మీట్లోకి తగుదునమ్మా అంటూ హోమ్ మినిస్టర్ కాంచి మొదలుకున్నారు అందరూ. ఏమా, నేను వంగల్పూడి అనితమ్మ గారిని ఒకటే ప్రాధాయపడి దండం పెట్టి అడుగుతున్నాను, తల్లి, నువ్వు ఒక ఆడగుతురివి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, మానభంగాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలపై ఏ రోజైనా మీరు స్పందించి వాళ్ళు పరామర్శకెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? మీరు ఇంకా ప్రశాంతమ్మను పరామర్శించాలి కానీ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేదేంది, కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదేంది? మీరు చేస్తుంది జైలు యాత్ర. నిజమే, ఆ జైలు యాత్రే చేస్తున్నాం అనుకోవచ్చు మేము. మీకెందుకు దడొస్తుంది, వణుకు పుడుతుంది? ప్రజలు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు నమ్మి మీకు ఓట్లు వేసి మోసపోయామే అని అల్లో రావణాన్ని దండం పెట్టుకుంటూ
నవరత్నాలు అనే సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద ఇంటికి గడప వద్దకే చేసిన పాలనని చూసి మరలా మనకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ జనసంద్రంలా మారి ఒక ఉప్పెనలా జనప్రవాహం తరలి వస్తుంటే ఓర్చుకోలేని ఈ కూటమి ప్రభుత్వం ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త మీద కేసులు పెట్టడం, జైళ్ళకు పంపడం, అదే పనిలో నిమగ్నమై ఉన్నారు తప్పితే ప్రజలకు మంచి చేద్దాం, మనం ఇచ్చిన హామీలు నెరవేరుద్దాం అనే ఏ కోసైనా లేరు. ఇది ఇలా ఉంటే హోమ్ మినిస్టర్ గారి పరిస్థితి, అటు అచ్చెన్నాయుడు గారు మొన్న మాట్లాడతారు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మాలంట. ఆల్రెడీ అమ్ముతున్నారు కదా, ఇంక అమ్మేదేముంది? మీరు నిన్న సింగపూర్ పోయి ఏం తీసుకొని వచ్చారు? ప్రజలకు చెప్పాలి. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ప్రతి మంగళవారం అప్పులైతే చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. మళ్ళీ 500 కోట్లు 5,000 కోట్లకు మళ్ళీ 500,000 కోట్లకు ఏదో పెట్టారు. అప్పులన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏది అమలు కావట్లేదు కదా. ఈ అప్పులన్నీ ఎవరికి దోచిపెడుతున్నారు? అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమం అందిస్తేనే మీరు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి మీరు ఈరోజు మీరు ఇన్ని అప్పులు చేస్తున్నారే, ఇదేమన్నా సింగపూర్ అవుతుందా శ్రీలంక కాకుండా? ఏమండి, ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. నిజమా కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారా లేదా అని మాట్లాడినటువంటి వ్యక్తులే ఈరోజు వారం వచ్చేలేకి నెలకింత, రోజుకింత, క్షణానికింత, నిమిషానికింత అని అప్పులు చేస్తూ పోతూ ఉంటే, ఒక నిమిషానికి 13.6 లక్షల కోట్లు లక్షలు అప్పు చేస్తూ ఉంటే మీరు ఈ అప్పులన్నీ ఎవరికి పెడుతున్నారు? ఏ సంక్షేమ పథకానికి వాడుతున్నారు? ఈరోజు చూస్తే బీసీ హాస్టళ్లలో వసతులు లేక పిల్లలు అల్లాడిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. మరోపక్క మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా హామీలు అడగడానికి ఎవరైనా గొంతెత్తితే ఆ గొంతు నొక్కే ప్రయత్నం, కేసులు పెట్టే ప్రయత్నం, వారిని జైళ్లకు పంపించే ప్రయత్నం. ఇదైతే సుస్పష్టంగా కనబడుతుంది. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు తల్లికి వందనం సక్రమంగా నిర్వర్తించలేదు, అన్నదాత సుఖీభావ సరిగా లేదు, వసతి దీవెన, విద్యా దీవెన, ఏ దీవెనలు లేవు. ఒకటే దీవెన, అప్పుల దీవెన. ప్రతి మంగళవారం దీవించమ్మా అప్పులమ్మ. ఎక్కడున్న ఆస్తులన్నీ తీసుకుపోయి తనఖాలు పెట్టడం, అప్పులు తెచ్చుకోవడం. ఈ అప్పులన్నీ ఎటుపోతు నేను ప్రశ్నిస్తూ మరలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిపై మాట్లాడటం హాస్యం అనిపించట్లేదా మీకు? మీకు ఒకటి గుర్తుందో లేదో దయచేసి గుర్తుపెట్టుకోండి. అందరికీ గుర్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఇంకా మర్చిపోలేదు, తెలంగాణ కూడా మర్చిపోలేదు. 16 నెలలు అక్రమంగా జైల్లో బంధించారు జగన్మోహన్ రెడ్డి గారిని. అతను మీరు అనుకుంటున్నట్టు అల్లాటప్ప ఆ రకం కాదు. పూలందేవిని గడగడలాడించినటువంటి వ్యక్తుల్లో అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడిని గడగడలాడించి అసెంబ్లీలో ఆటాడుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. నాన్నను మించిన పాలన అందించినటువంటి వ్యక్తి. ప్రతి పేద ఇంట్లో తన ఫోటో, నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని 16 నెలలు జైల్లో బంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, 10 దశాబ్దాల పాటు పాలించిన పార్టీ గాలి కొట్టుకొని పోయింది. ఎక్కడుందో కూడా తెలియదు. ఈరోజు ఏదో తూతూ మంత్రంగా ఎవరినో పెట్టి నడుపుకుంటున్నారు. రాబోయే కాలంలో మనకు ఆ పరిస్థితి పట్టిద్దామని గమనించుకోవాలని చెబుతూ ఏమైంది, జైళ్ళలో బంధిస్తే కూర్చోడానికి ఎటువంటి భయాలు లేవు. నేను ఒక్కటే చెప్తున్నా, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట తప్పడు, మడెము తెప్పడు. ఆ నైజం వాళ్ళ కుటుంబంలోనే ఉంది. చెప్పిన మాట చెప్పిన విధంగా చెప్పిన టయానికి నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాలన చూసాం. మరలా తండ్రిని మరిపించే పాలన జగన్మోహన్ రెడ్డి గారు 2014, 1924లో చూసి తేడా తెలుసుకున్నారు జనం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ బీజేపీ, ఈ ముగ్గురు కలిసి విపరీతమైన హామీలు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పడంతో ప్రజలు నమ్మారు. అమ్మో చేస్తారేమో, ఫ్రీ బస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. ఇవన్నీ నిజంగా చేస్తాడేమో చంద్రబాబు. కానీ కొంతమందిలో ఉంది,
చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడు నెరవేర్చలేదు కదా, మళ్ళీ ఏమో ఈసారి బీజేపీ కలిసి ఉంది కదా అని చెప్పి ప్రశ్నించడానికి అక్కడ ఇంకొక కొత్త వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారని చెప్పి నమ్మకంతో మీకు ఓట్లు వేశారు. ఈరోజు మోసపోయామరా అని చెప్పి తెలుసుకొని ఎక్కడ జనం అక్కడ బయటకు వస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే మీకెందుకు వెన్నులో వణుకు పుడుతుంది. కార్యకర్తలపై లాఠీలు చూపిస్తున్నారు. నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లని కూడా బెదిరించి మీరు చెప్పిన విధంగా పనిచేయమంటే వారు చేయటానికి నిరాకరించినందువల్లనే వారిపై ప్రెజర్ తేవడంతో వారు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఏమన్నా కాస్తన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే, నిద్ర లెగిస్తే ఏ ఆడపిల్లపై అఘాయిత్యం జరుగుతుందో తెలుసుకోవాలి, చూడాల్సి వస్తుందో టీవీలో, ఎవరిని చంపేసి పడేశారని తెలుసుకోవాల్సి వస్తుందో, ఏ పిల్లలకి కడుపులు చేశారని తెలుసుకోవాల్సి, ఇవన్నీ చూడాల్సి వస్తుందని భయం పుడుతుంది. దయచేసి దండం పెట్టి చెప్తున్నానండి, పోలీసు వ్యవస్థలో చాలా నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వారందరిని కూడా మీ తొత్తులుగా మార్చుకొని వారిని మానసికంగా వేదనకు గురి చేయమాకండి. ఆ ఉసురు తప్పక తగులుతుంది. రాబోయే రోజుల్లో దానికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. అది గుర్తుంచుకొని పరిపాలన సాగిస్తే బాగుంటుంది. కానీ రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగాలయ్యా మీరు. ఈ రకంగా ప్రజలపై లాఠీ ఛార్జీలు చేసి, లాఠీలు జులిపించి, ఆడవారిపై కక్ష కట్టి వారిని లాఠీలతో కొట్టించి మీ చేతుల్లో ఉందని ఈరోజు చేస్తున్నారు. రేపటి రోజు ప్రభుత్వం మారినప్పుడు పరిస్థితి ఎలా ఉండిద్దో మీరే ఆలోచించుకోండి. విత్తనం నాటాడు రైతు, అది పండిన తర్వాత ఆ విత్తనాన్ని పైనిచ్చింది కానీ కింద ఏమి ఇవ్వదు కదా అని సూటిగా ప్రశ్నిస్తూ జై జగన్.